అందరికీ నమస్కారాలండి. 47వ డివిజన్లో ఈరోజు ఒక రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి గాను ఈ యొక్క వీధిలో ఉన్న వాళ్ళు చూపించిన ఆప్యాయత చూస్తే నేనే ఉక్కిరిబిక్కిరైపోయాను. ఎందుకంటే నేను ఏదో వచ్చి టెంకాయ కొట్టిపోతాం అనుకున్నాను, కానీ ఈ చుట్టుపక్కల ఉన్న మొత్తం కంప్లీట్గా వాళ్ళు రావటం, వాళ్ళ ఆప్యాయత చూస్తే నేనే మిత్రపోయాను. నిజంగా చాలా 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 ఆనందంగా ఉంది. ఈ రోడ్డు యాక్చువల్గా చాలా కాలం నుంచి సరిగా లేదని సుబ్బారావు గారు చెప్పడం, వెంటనే యాక్చువల్గా దాన్ని అధికారులు శాంక్షన్ చేశారు. ఇవాళ యాక్చువల్గా శంకుస్థాపన చేశాం. ఈ వర్క్ కూడా కమిషనర్ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు? వర్క్ 1 వీక్లో అవుతుంది సార్. తర్వాత 14 days క్యూరింగ్, నెల రోజుల్లో ఇవాళ నుంచి లెక్క. ఇవాళ డేట్ వచ్చి 22, వచ్చే నెల 22వ తేదీ మళ్ళీ దీన్ని ఇనాగరేషన్ చేయడానికి వస్తాను. ఆ విధంగా కమిషనర్ గారు ఉన్నారు. కమిషనర్ గారు 3 weeks అన్నారు. నేను ఇంకొక వారం కూడా కల్పిస్తున్నాను. 4 వారాలలో వచ్చే నెల అంటే జూలై 22వ తేదీ ఇదే టైంకి నేను ఇక్కడికి వస్తాను. ఒకరోజు అటు ఇటు అయినా ఆ విధంగా ఈ వర్క్ క్వాలిటీగా కంప్లీట్ చేయమని అమరుల్లాకి చెప్తాను. క్వాలిటీగా కంప్లీట్ చేయమని ఆ విధంగా చేస్తాం. నేను అందరినీ నెల్లూరు ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ కోరుకునేది ఒకటే. 2014-19లో 5,250 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి దగ్గర అడిగితే ఆ 5 సంవత్సరాలు నెల్లూరు డెవలప్ చేశా. యూజీడీకి 550 కోట్లు, దోమల్నే నగరం చేయాలని, డ్రింకింగ్ వాటర్కి చక్కటి వాటర్ సంగం బ్యారేజ్ నుంచి 550 కోట్లు, రోడ్లు వేయడానికి మరొక 300 కోట్లు, పార్కులకి, నెక్లెస్ రోడ్డుకి, ఇట్లా ముఖ్యమంత్రి గారిని అడిగి తీసుకొచ్చాను, చేసాం. అయితే అన్నీ కూడా 90%, 85% ఆగిపోయినాయి. ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు 15% చేసింది అయిపోయేది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ 10% చేసింది అయిపోయేది. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చేయలా. ఏ ఫండ్ అయితే అట్టుకొని తెచ్చానో అది క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఫండ్ తీసుకురావటానికి మాకు 1 year పట్టింది. ఎందుకంటే ఖజానా ఖాళీ, నెగటివ్ బడ్జెట్, ప్రజలు కట్టే ట్యాక్స్ అంతా దేనికి పోతున్నాయంటే ఆ లోన్స్ తీర్చడానికి 10 లక్షల కోట్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అప్పు చేశాడో అవి తీర్చడానికి పోతున్నాయి. బ్యాంకులు దగ్గరికి పోతే మీకు డబ్బులు తిరిగి కట్టే పవర్ లేదు, మీకు ఇస్తే ఎలా కడతారని అడుగుతున్నారు. ఎవరైనా ఇంటికి లోనుకి పోతే బ్యాంకులకు ఫస్ట్ ఏం అడుగుతారు, నువ్వు తిరిగి ఎలా కడతావని అడుగుతారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా బ్యాంక్స్ ఏం అడుగుతున్నాయంటే మీరు ఎలా తిరిగి కడతారు చెప్పండి, వచ్చిన డబ్బులు, ట్యాక్స్ వచ్చిన డబ్బులు మీరు కట్టేస్తున్నారు బ్యాంకులకి అని ఈ విధంగా చేస్తే. అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈ 1 year ఫైనాన్షియల్ ప్లానింగ్ని ట్రాక్లో పెట్టారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలో తెలియదు. ఆర్థిక వ్యవస్థని ఒక కుటుంబానికి 20,000 జీతం వస్తే మొగుడు పిల్లలు కూర్చొని ప్లాన్ చేసుకుంటారు, వైఫ్ అండ్ హస్బెండ్. పాలోడికి ఎంత ఇవ్వాలా, వెజిటబుల్స్కి ఎంత, రెంట్ ఎంత, ఈఎంఐ ఎంత, పిల్లలకి చదువులకి ఎంతని. అట్లాంటిది ఇంత పెద్ద రాష్ట్రంలో ఒక ప్లానింగ్ లేకుండా అంతా జిగ్జాగ్ చేసి ప్రజలు కట్టిన ట్యాక్సుల్ని సిఎఫ్ఎంఎస్ ద్వారా డైవర్ట్ చేశాడు. అలా ఉంటే ఈ 1 yearలో ముఖ్యమంత్రి గారు దీన్ని ట్రాక్లో పెట్టారు. ఆఖరికి మున్సిపాలిటీలో కట్టే ట్యాక్సులు కూడా సిఎఫ్ఎంఎస్లో కలిపి వెళ్ళిపోయినాయి బయటికి. అది తప్పు. కేంద్రం ఇచ్చింది ఏంటంటే మున్సిపాలిటీస్ అనేవి లోకల్ బాడీస్, వాటి పరిపాలన అవే చేసుకోవాలా, వాటికి కావాల్సిన ట్యాక్సులు వాళ్ళే రైట్ చేసుకోవాలా. ఆ రైట్ చేసుకున్నవి ప్రభుత్వం వాడకూడదు, వాడే హక్కు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వాటిని మార్చేశాడు. అయితే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి చెప్పిన తర్వాత ఈరోజు సిఎఫ్ఎంఎస్ని మనకే ఇచ్చేశాడు. అంటే ఏ మున్సిపాలిటీలో వచ్చే ట్యాక్సులు వాళ్లే ఖర్చు పెట్టుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వనవసరం లేదని ఆర్డర్ వేశారు. గత 15 రోజుల నుంచి యాక్చువల్గా ఏ మున్సిపాలిటీ డబ్బులు ఆ మున్సిపాలిటీలోనే ఉంటున్నాయి. అలా గత ముఖ్యమంత్రి ఆ విధంగా చేస్తే ఈ 1 yearలో అయినా నెల్లూరులో కూడా గత 3 నెలల నుంచి వర్క్స్ టేకప్ చేసాం. రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో కూడా అనేక వర్కులు టేకప్ చేసాం. నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు కంప్లీట్ చేస్తాం రాబోయే 1 yearలో. 54 స్కూల్స్ని మోడర్నైజ్ చేస్తాం. విఆర్ఐ స్కూల్ లాగా. విఆర్ఐ స్కూల్ అయితే అయిపోయింది, నేను చదివిన స్కూల్ అది, నేను చదివిన కాలేజే, నేను పనిచేసిన కాలేజే. అలాంటిది గత ప్రభుత్వం మూసేస్తే దాన్ని చక్కగా రీఓపెన్ చేస్తే
5,000 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. 5,000 మంది. ఆడు ఇవ్వగలిగింది 1,100 మందికి ఇచ్చాం. ఇదే విధంగా మూలాపేట స్కూల్ని, మూలాపేట గర్ల్స్ స్కూల్ని డిఎస్ఆర్ వాళ్ళు తయారు చేస్తున్నారు. నారాయణ సార్ మీరు చేసినట్టే నేనే చేస్తామని. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఆర్ఎస్ఎస్ఆర్ స్కూల్ తీసుకున్నారు. కాబట్టి ఈ రన్నింగ్ లోపల ప్రభుత్వంలో కనీసం 10 స్కూల్స్ని విఆర్ఐ స్కూల్ మోడల్లో చేస్తాము. తర్వాత ఎండ్ రోడ్లన్నీ కంప్లీట్ చేయమని అధికారులకు ఆదేశించాను. డ్రింకింగ్ వాటర్ 550 కోట్లు తెచ్చింది 1 ఇయర్లో కంప్లీట్ చేస్తాం. దోమల నగరం చేయడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 1 ఇయర్లో చేస్తాం. కొద్దిగా ఓపీ పట్టాల్సిందిగా నెల్లూరు ప్రజల్ని, రాష్ట్ర ప్రజలందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.